భారత రాష్ట్ర సమితి జాతీయ కథ కంచుకు చేరిందా? కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కేసీఆర్ ప్రయోగించిన బీఆర్ఎస్ బాణం వెనక్కి వచ్చేసిందా? బీఆర్ఎస్ ఇక తెలంగాణకు మాత్రమే పరిమితం కానుందా? ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాల్లో అంతో ఇంతో ఉనికి చాటుకోవచ్చు అనే చిరు ఆశలు కుప్పకూలాయా? పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవును అనక తప్పదు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ సారుకారు దిగిపోయి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇతర రాష్ట్రాల్లో కాస్త చెప్పుకోదగ్గ నాయకులెవ్వరూ భారత రాష్ట్ర సమితికి లేకపోవడంతో జాతీయ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ జాతీయ ఆకాంక్షలకు గండిపడింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంపైనే పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టింది. పార్టీ నేతలందరూ ఇప్పుడు తెలంగాణ ఎంపీ స్థానాల్లో గెలుపుపైనే దృష్టి కేంద్రీకరించారు. హరీష్ రావు, కేటీఆర్లు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే వారం నుంచి కేసీఆర్ కూడా తెలంగాణ భవన్లో వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు. పార్టీ ప్రాధాన్యమంతా సిట్టింగ్ ఎంపీ సీట్లను కాపాడుకుంటూ మరో 4-5 సీట్లను సంపాదించడమే. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అదే ఊపుతో ఎంపీ ఎన్నికల్లో తలపన్నుంది. సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనున్నారు. కాంగ్రెస్, బీజేపీల సిట్టింగ్ స్థానాలు బలంగానే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి మినహా దాదాపు రాష్ట్రమంతా కాంగ్రెస్ జెండానే ఎగిరింది. ఎంపీ ఎన్నికల్లో ఈ పరిస్థితి రాకూడదు అంటే బీఆర్ఎస్ను మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి. అధికార పార్టీలోకి వలసలను అరికట్టడంతో పాటు ఇతర పార్టీల నేతలకు స్వాగతం పలకాలి. మరోపక్క కాంగ్రెస్, బీజేపీల దాడిని ఎదుర్కొంటూ ఎదురు దాడికి దిగాలి. ఎన్నికలు కూడా దగ్గరలో ఉండడంతో కాలంతో పాటు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. ఇన్ని పన్నుల ఒత్తిడి మధ్య ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం అసాధ్యం. ఇప్పటికిప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల్లో పార్టీకి అభ్యర్థులు దొరకరు. దొరికినా కార్యకర్తలను తయారు చేసుకోవడం కష్టం. అందుకే బీఆర్ఎస్ నేతలు ఇతర రాష్ట్రాల్లో పోటీ గురించి కిమ్మనడం లేదు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడానికి కారణం ఇదే. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి చక్రం తిప్పాలి అనే లక్ష్యంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును 2022 అక్టోబరులో భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అదే ఏడాది అక్టోబరులో ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 2023 జనవరిలో బీఆర్ఎస్ ఏపీ శాఖ కూడా ఏర్పాటైంది. మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్నారు. మహారాష్ట్రలోనూ కేసీఆర్ భారీ సభలు, సమావేశాలు నిర్వహించారు. 600 కార్లతో బల ప్రదర్శనగా పండరీపురానికి వెళ్లి సభ పెట్టారు. అంతకుముందు జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్లో నిర్మాణంలో భాగంగా దేశమంతా తిరిగారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, కుమారస్వామిలతో మంతనాలు జరిపారు. ఇప్పుడు వాళ్లతో చాలామంది బీఆర్ఎస్ బద్ద శత్రువులైన కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా అపోజిషన్ కూటమిలో చేరిపోయారు. ప్రస్తుతం వేరే రాష్ట్రాల్లో కేసీఆర్ వెంట వచ్చే నాయకులెవరూ లేరు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర, ఏపీల్లో బీఆర్ఎస్కు కాస్త సానుకూలమైన పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. గతేడాది నవంబర్లో మహారాష్ట్రలోని సోలాపూర్, నాగ్పూర్ జిల్లాల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో 50 మందికి పైగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఆ ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తామని అక్కడి నేతలు చెప్పారు. బీఆర్ఎస్ గెలుపోటములతో సంబంధం లేకుండా కష్టపడితే ఇతర రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల్లో కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. అయితే పక్కనే ఉన్న ఏపీ విషయంలో బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో విఫలమయ్యారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ ఆంధ్ర పాలన వస్తుందని కొందరు ఏపీ ప్రజలకు ఇబ్బంది కలిగించే విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్లో నిరసనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన నాగార్జునసాగర్ ఘటన పార్టీని ఇబ్బంది పెట్టేదే. ఒక పక్క జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ ఇలాంటి ఒంటెద్దు పోకడలు పోవడంతో ఏపీలో ఉన్న సానుభూతి కూడా తగ్గిపోయింది. బీఆర్ఎస్ తొలి ప్రాధాన్యం ఎప్పటికీ తెలంగాణే కనుక ఎంపీ ఎన్నికల్లో గెలుపు పార్టీ పరువు ప్రతిష్టలకు సంబంధించిన సమస్య. శక్తియుక్తులన్నీ రాష్ట్రంపైనే కేంద్రీకరించి పోరాడాలి. ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టేంత సమయం, బలం లేకపోవడంతో బీఆర్ఎస్ జాతీయ కలలు చెదిరిపోయినట్టే భావించాలి.